ఇవాళ మనం మాట్లాడుకునేది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ గురించి. నేను డాక్టర్ కోగంటి రమ్య, గైనకాలజిస్ట్, ఆయుష్ హాస్పిటల్స్, ఏలూరు. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ప్రెగ్నెన్సీ గర్భసంచిలో రావటం జరుగుతుంది. గర్భసంచిలో కాకుండా ఫెలోపియన్ ట్యూబ్స్ లో కానీ, అండాశయాల దగ్గర, ఓవరీస్ దగ్గర కానీ, గర్భసంచి ముఖద్వారం దగ్గర వచ్చిన వాటిని మనం ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది జరుగుతుంది. సో ఇలా రావటం వల్ల ఇబ్బంది ఏంటి? అది ఒక టైం వరకు పెరుగుతుంది కానీ ఫర్దర్ గా డిస్టెండ్ అవ్వలేకపోవటం వల్ల అది ఆ ప్లేస్ లో రప్చర్ అవ్వటం జరుగుతుంది. సో ఆ రప్చర్ అయినప్పుడు రక్తస్రావం అది లోపలగా ఎక్కువగా జరిగి ప్రాణానికి ఇబ్బంది కలిగే అవకాశాలు ఉంటాయి. సో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది ఎలా తెలుసుకోవచ్చు, ఎవరెవరికి రావచ్చు? ఎనీ ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ ట్యూబ్ కి సర్జరీస్ అవటం వల్ల కానీ, లేకపోతే ట్యూబ్ దగ్గర ఎనీ ఇన్ఫెక్షన్ ఉండటం వల్ల కానీ, లేదా ప్రీవియస్ గా ఎండోమెట్రియోసిస్ హిస్టరీ ఉన్న ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇలాంటివి మనం ఎలా తెలుసుకోవచ్చు? సింపుల్ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ ద్వారా అది ప్రెగ్నెంట్ అని తెలుసుకోవచ్చు. దాంతో పాటు బీటా హెచ్సిజీ లెవెల్స్ అని హార్మోనల్ అనాలిసిస్ ఉంటాయి. దాని వల్ల మనం ప్రెగ్నెన్సీ ఖచ్చితంగా ఎవాల్యుయేట్ చేయొచ్చు.